నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రైతుల యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా చాలామంది ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది తెలియదు. సో ఎందుకు తెలియదు అంటే సొంతంగా మనము మన యొక్క ఫార్మర్ లాగిన్ ద్వారా తెలుసుకుంటే కనుక మనకి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది తెలుసుకోవచ్చు అండి. ఇన్ కేసు మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీకు ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. సో మీకు ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కూడా వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వాళ్ళు మీకు అయితే ఇచ్చిండకపోవచ్చు అండి. ఎందుకంటే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది అంటే మీ యొక్క రైతుల యొక్క విశిష్ట సంఖ్య నమోదు ప్రక్రియ ప్రాసెస్ పూర్తి అయింది. సో ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి వారి యొక్క సర్వే నెంబర్ తీసుకొని కానీ అలాగే ఎల్పీ నెంబర్ ద్వారా తీసుకొని కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క ఎన్రోల్మెంట్ తెలుసుకోవాలని చెప్పేసి చాలామందికి అయితే ఉంటుంది. సో ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరైతే రైతు ఫార్మర్స్ ఉన్నారో వారి యొక్క అఫీషియల్గా మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి లాగిన్ ఏదైతే ఉందో ఆ లాగిన్లో కాకుండా ఫార్మర్స్కి సంబంధించి ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఆ లాగిన్ ద్వారా మనకి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి యూట్యూబ్ ఛానల్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, లేకుంటే డిస్లైక్ చేయండి. సో మరింత లేట్ చేయడం టాపిక్ ఇద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఎవరైతే రైతు ఫార్మర్స్ ఉన్నారో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ లాగిన్లో కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రంలో మీరు ఏదైతే రైతుల యొక్క విశిష్ట సంఖ్య నమోదు చేసుకుని ఉంటారో అప్పుడు మీకు ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది వాళ్ళు ఇచ్చినారండి. సో ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కూడా మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుందండి కంపల్సరీగా. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ లాగిన్ ఏదైతే ఉందో ఆ లాగిన్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావుతుంది. ఇక్కడ మనకి 2 లాగిన్స్ అయితే చూపిస్తాయండి. ఒకటి అఫీషియల్ అంటే సచివాలయం ద్వారా లాగిన్ అవ్వాల్సింది, ఫార్మర్స్ అంటే మన యొక్క ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. సో ఇలా అవుతూనే మాత్రమే మీకు ఈ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మన ఫార్మర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటే కానీ ఇక్కడ మొబైల్ నెంబరు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఎలా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, కొత్తగా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన ఆకాశం ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, సో మొబైల్ నెంబరు ఫార్మర్ యొక్క మొబైల్ నెంబరు వారికి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ అయితే ఉంది కదా, సో నేను క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఇక్కడ మనకి ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఫార్మర్ది అదే విధంగా ఇక్కడ మనకి నేమ్ అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే వెళ్తే మనకి రిజిస్టర్ యాజ్ ఫర్ ఫార్మర్ అని చెప్పేసి రావడం ఉంటుంది. సో ఈ ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మొబైల్ చేంజ్ కండిషన్స్, మీకు మొబైల్ నెంబర్ ఏమన్నా చేంజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ నాన్ క్లిక్ చేయండి. నాన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అంటే ఆల్రెడీ ఫార్మర్స్ మీరు ఈ సర్వే అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి మనకి రావడం అవుతుంది. ఇక్కడ వెంటనే చూడండి మనకి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి వర్క్ ఫ్లో కూడా స్టేటస్ అనేది పెండింగ్ ఉంది. సో మనకి వర్క్ ఫ్లో అనేది స్టేటస్ అనేది మనకి పెండింగ్ అనేది క్లియర్ కావడానికి మినిమము 15 డేస్ అయితే పడుతుందండి. సో కంపల్సరీ 15 డేస్ తర్వాత మీకు అప్రూవల్ అనేది రావడం అవుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ సింపుల్గా ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు అన్నట్టు మొబైల్లో. సో మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి చేసుకుంటేనే మీకు ఈ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది సచివాలయంలో మీకు ఇవ్వరండి. సో ఇక్కడ మనమే తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళు అప్లై చేసి వెంటనే అయిపోయిందని చెప్పేసి మీకు ఫార్మర్కి తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది ఈ లాగిన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఇదంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.